నమస్కారం భక్తులారా, ఈరోజు మీకు చెప్పబోయే కథ వినగానే మీ కళ్ళలో నీళ్లు వస్తాయి. కాని చివరికి మీ హృదయం భక్తితో నిండిపోతుంది. ఈ కథ మహాశివుడి భక్తురాలైన సరోజ అనే అమ్మాయి గురించినది. ఒక వర్షపు రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. రాత్రి 10 గంటలు. సరోజ ఒక హాస్పిటల్లో పని చేస్తుంది. ఆ రోజు ఆమె డ్యూటీ ఆలస్యమైంది. బయటకు వచ్చేసరికి రోడ్డు అంతా నీరు. ఎక్కడా ఆటో లేదు. ఫోన్ బ్యాటరీ కూడా 2% మాత్రమే. ఆమె గుండెల్లో ఒక్కటే మాట, ఓం నమః శివాయ. శివయ్య, నన్ను ఇంటికి సురక్షితంగా చేర్చు. అకస్మాత్తుగా ఒక పాత ఆటో ఆమె ముందు ఆగింది. డ్రైవర్ తలపై జటాలు లాగా జుట్టు, కళ్లలో అద్భుతమైన ప్రశాంతత. ఎక్కడికి అమ్మా అని మృదువుగా అడిగాడు. సరోజ చెప్పింది. ఆటో ప్రయాణం ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన ప్రయాణం. ఆటోలో భక్తి గీతం మెల్లగా వినిపిస్తోంది, ఓం నమః శివాయ. సరోజ గుండెల్లో భయం తగ్గిపోయింది. మధ్యలో ఒక చోట పెద్ద గుంట ఉంది. నీళ్లు నిండిపోయి కనిపించలేదు. కానీ డ్రైవర్ అచ్చంగా దాటేశాడు. మీకు ఈ రోడ్లు బాగా తెలుసు అనుకుంటా అని అడిగింది సరోజ. డ్రైవర్ నవ్వుతూ, నీకు తెలిసిన దానికంటే నాకు నీ దారి బాగా తెలుసు అమ్మా అన్నాడు. ఆ మాట విన్న సరోజకి ఏదో అనుభూతి కలిగింది. ఇంటి దగ్గరకి వచ్చాక సరోజ పర్సు తీసి డబ్బులు ఇవ్వబోతే డ్రైవర్ కనిపించలేదు. ఆటో కూడా లేదు. కాని అక్కడ ఒక చిన్న విభూది పోట్లం పడివుంది. ఆ విభూతి తీసుకుంది. ఆమె వెంటనే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గోడపై ఉన్న మహాశివుడి ఫోటో ముందు అదే విధమైన విభూది ఉంది. ఆమెకు అర్థమైంది, ఆ రాత్రి ఆమెను కాపాడింది ఒక ఆటో డ్రైవర్ కాదు, సాక్షాత్తు శివయ్యే. ఈ కథ చెప్పే సందేశం, మనము నిజమైన భక్తితో పిలిస్తే దేవుడు ఏ రూపంలోనైనా వస్తాడు. ఆయన మన దారిని మనకంటే బాగా తెలుసుకుంటాడు. భక్తులారా, ఈ కథ మీకు నచ్చితే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన భక్తి కథల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.